నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక భారీ షాక్ తగిలింది. కారణం ఏంటంటే ఆ పార్టీకి చెందినటువంటి రాఘవ్ చద్దా రాజ్యసభ ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆయన ప్రకటించారు. రాఘవ్ చద్దా ఒక్కడే కాదు, రాఘవ్ చద్దాతో పాటు మరొక 6 రాజ్యసభ ఎంపీలు కూడా, అంటే మొత్తం 7 రాజ్యసభ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు శుక్రవారం నాడు ప్రకటించారు. ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్నామో కూడా కారణాలు చెప్పారు. అలాగే బీజేపీలో ఎందుకు చేరుతున్నామో కూడా ప్రకటించారు. వాళ్ళు ప్రకటించినటువంటి విషయం ఏంటంటే, రాజ్యసభలో మా పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు అవసరమైనటువంటి 2/3 మెజారిటీ మాకుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యుల బలం ఉంది. 10 మందిలో 7 పోతే ఇక విలీనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. బహుశా యాంటీ డిఫెక్షన్ లా అనేది కూడా దీనికి వర్తించదు. సో విలీనం అయిపోయినట్టుగానే భావించాలి. ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్, ఆమ్ ఆద్మీ పార్టీకి పొలిటికల్గా చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. అసలు ఈ గొడవంతా కూడా కొద్ది రోజుల కిందట మొదలైంది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాఘవ్ చద్దాను తప్పిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి పొంతలలేని కారణాలు చూపిస్తూ, ఈ కారణాలతో మేము రాఘవ్ చద్దాను తప్పిస్తున్నాం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొదలైనటువంటి గొడవ చినికి గాలివానలాగా ఇప్పుడు ఏకంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి లేకుండా, అంటే కేవలం 3 మిగులుతారంతే. 10 మందిలో 7 పోతే ఇంకా కేవలం 3 మాత్రమే మిగులుతారు. ఇది కేజ్రీవాల్కి ఒక పెద్ద సెట్ బ్యాక్, ఒక భారీ షాక్ అని చెప్పక తప్పదు. ఒకసారి మనము నెంబర్స్ చూస్తే, స్టాటిస్టిక్స్ ఓవరాల్గా రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉన్నాయి. యాజ్ ఆఫ్ టుడే ఎన్డీఏ బలం వచ్చేసి 146 సీట్లు సుమారుగా. బీజేపీ బలం, ఓన్లీ బీజేపీ వితౌట్ ఎన్డీఏ మిత్రపక్షాలు కాకుండా 113 సీట్లు. ఇండీ బ్లాక్కి 75 సీట్ల సభ్యుల ఎంపీల బలం ఉంది. సో దీంతో ఏమవుతుంది, రాబోయే రోజుల్లో పర్టికులర్గా ఎన్డీఏకి లేదా బీజేపీకి సమస్య ఎక్కడ వస్తుందంటే, లోక్సభలో పెద్దగా సమస్య రాదు. రాజ్యసభలోనే ఈ మధ్యకాలంలో కొంచెం బలం పుంజుకుంటోంది. ఏదైనా బిల్లులు పాస్ చేసుకోవాలంటే రాజ్యసభలోనే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే న్యూట్రల్గా ఉన్నటువంటి పార్టీల నుంచి ఎంపీలని మద్దతు కోరడము, లేకపోతే మిత్రపక్షాలు ఏమైనా హ్యాండ్ ఇస్తాయన్నటువంటి భయపడము, ఇలాంటి సమస్య బీజేపీకి ఎన్డీఏకి రాజ్యసభలోనే వస్తుంది. దీంట్లో భాగంగానే దీన్ని అధిగమించడానికి బహుశా ఇది కూడా బీజేపీకి ఒక పొలిటికల్గా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి బిల్లులు పాస్ చేసుకోవాలన్నా కూడా ఈ 7 సభ్యులు, ఎందుకంటే ఇక్కడ ఒక్క ఎంపీ కూడా చాలా కీలకం. ఇలాంటి తరుణంలో 7 ఎంపీలు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించడం అనేది నిజంగా బీజేపీ పర్స్పెక్టివ్లో చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అంటే, వెళ్తూ రాఘవ్ చద్దా కానీ, లేకపోతే మిగిలినటువంటి ఎంపీలు అంటే అశోక్ మిట్టల్ కానీ, సందీప్ పాఠక్ కానీ, వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో కేవలం అవినీతి పరులు మాత్రమే మిగిలిపోయారు. మేము పార్టీలో చేరినప్పుడు పార్టీ గతంలో ఒక కొత్త పార్టీ, ఏదో కొత్త లక్ష్యంతో మొదలుపెట్టిందని అనుకున్నాం. కానీ చూస్తే ఈ రోజున పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ ఆ ఎంపీలు కేజ్రీవాల్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన పెద్ద ఆరోపణలు చేసి, అందుకే ఈ పార్టీని వీడుతున్నామని చెప్పి ప్రకటించి వెళ్ళిపోయారు. పర్టికులర్గా ఎలాంటి నష్టం ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది కేజ్రీవాల్పై కానీ ఆమ్ ఆద్మీ పార్టీపై కానీ అంటే, బేసిక్గా రాఘవ్ చద్దా మీద ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. బాగా చదువుకున్నవాడు, యువకుడు, బాగా మాట్లాడగలుగుతాడు. పర్టికులర్గా రెగ్యులర్గా ట్రెడిషనల్ పొలిటీషియన్కి ఉండేటువంటి ఎలాంటి ఆరోపణలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఎంపీ లేదా పొలిటికల్ లీడర్ ఆ పార్టీని వీడుతూ ఆ పార్టీ అధినేత పైన ఇంత పెద్ద ఆరోపణలు చేశాడంటే డెఫినెట్గా అది ఆ ఇంపాక్ట్ అతనితో పాటు మరొక 6 కూడా తీసుకుపోతున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెప్యుటేషన్కి ఆల్రెడీ ఇప్పటికే రెప్యుటేషన్ పోయింది చాలా వరకు. లిక్కర్ పాలసీ స్కామ్ విషయంలో కొంత ఊరట లభించిన బెయిల్ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఆ మచ్చ అయితే ఎప్పటికీ చెరిగిపోతుంది. ఇంకా ప్రాసెస్లో ఉంది, విచారణ జరుగుతోంది. సో ఇది. రెండోది, నాయకత్వం పైనే ప్రశ్నలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఒక దశలో ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత పంజాబ్ కూడా విస్తరించింది. పంజాబ్లో ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీ చేసింది, కానీ ఎక్కడ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ కేజ్రీవాల్కి ఒకటి ఉంది. ఒక దశలో చాలామంది ఊహించింది కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేస్తుందా అన్నంత స్థాయిలో చర్చ కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ లిక్కర్ పాలసీ విషయంలో ఈ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా కటకటాలు వెనక్కి వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా ఆ ఇమేజ్ డౌన్ అయిపోయింది. తర్వాత ఆఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో
అక్కడ బీజేపీ వచ్చింది, రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ కూడా ఆ మరక మాత్రం ఇప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని పీడకలలాగా వెంటాడుతోంది. ఆ స్కాములు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదే ఆరోపణ చేసి ఈ 7 ఎంపీలు కూడా పార్టీని వీడి బీజేపీలోకి జాయిన్ కాబోతున్నారు. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్యసభలో సంఖ్యాబలం డెఫినెట్గా పడిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సంఖ్యాబలం పడిపోతుంది. ఎన్డీఏ బలం పెరుగుతుంది. ఎన్డీఏకి ఇప్పుడు ఉన్నటువంటిది ఎంత 146 ఉంటే 146 + 7 అంటే 153 వరకు కూడా ఎన్డీఏ బలం పెరగబోతోంది. సో అది అడ్వాంటేజ్. ఇంకా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా నేషనల్గా దేశవ్యాప్తంగా విస్తరించాలి, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి తను కలలు కంది. కానీ ఒక్కసారిగా లిక్కర్ స్కామ్ తోటి అవన్నీ కూడా షాటర్ అయిపోయినాయి, బలహీనమవుతోంది. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయో తప్పకుండా ఒక నేషనల్ పార్టీ మరింత బలపడడానికి ఆస్కారం దొరుకుతుంది. ఈ రోజున అదే కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రోజు రోజుకి కూడా ప్రతిష్ట మసకబారిపోతుంది. మరి పంజాబ్లో నెక్స్ట్ బహుశా 2027లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ పార్టీ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పైన అంత పరిపాలన సరిగ్గా లేదు అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇమీడియట్ గెయిన్ నెంబర్స్ పరంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో బలహీనపడుతుంది, బీజేపీలో విలీనం అయిపోతుంది. కాబట్టి లాంగ్ రన్లో చూసుకున్నా కూడా పార్టీని ఒకసారి రీకన్స్ట్రక్టింగ్ చేసుకోవాల్సినటువంటి, పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణలు చేసి కొంతమంది నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోతే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది మరికొంతమంది నాయకులు కూడా ఆ దిశగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అందులోకి ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కాపాడుకోవడం కొంతవరకు సులభం. కానీ అధికారంలో లేనటువంటి పార్టీ, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ని కాపాడుకోవడం చాలా కష్టం, నాయకుల్ని కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా మరికొంతమంది నాయకులు కూడా ఆ పార్టీని వీరడానికి అవకాశం ఉంది, నిరసన గలం వినిపించేటువంటి అవకాశం ఉంది, నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా పొలిటికల్గా పెద్ద సెట్ బ్యాక్ కాబోతోంది. ఇక బీజేపీ పర్స్పెక్టివ్లో చూస్తే డెఫినెట్గా నెంబర్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్స్ పెరగబోతున్నాయి రాజ్యసభలో ముందు నుంచి బీజేపీకి ఎన్డీఏకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు సరిపడా బలం బొటాబొటి నెంబర్స్ ఉండడంతో వాటిని పాస్ చేసుకోవడం కష్టమయ్యేది. రాబోయే రోజుల్లో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా బహుశా వర్షాకాల సమావేశాల్లో మరొకసారి ఏమైనా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు ఎన్డీఏ దృష్టిలో ఉన్నాయి, బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక్క ఎంపీ కూడా చాలా కీలకమవుతారు. ఓటింగ్ సందర్భంలో మనం చూసాం, మొన్ననే లోక్సభలో వీగిపోయింది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా దూరదృష్టితో ఇదంతా కూడా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. దానికి తోడు రాఘవ్ చద్దా కానీ మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కానీ ఎందుకు బీజేపీలో చేరుతున్నాం అనేటువంటి క్వశ్చన్కి గత ప్రభుత్వాలు కానీ లేదా గతంలో పనిచేసినటువంటి ప్రధానమంత్రులు కానీ చేయలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్ని ఈ ప్రధాని చేసి చూపించారు. ఈ నాయకత్వం మాకు నచ్చింది, ఆ నాయకత్వంలో పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్ అబ్రగేషన్ కానివ్వండి, ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం కానివ్వండి, ఇలాంటి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఈరోజు వీగిపోవచ్చు కానీ 2023లో అది పాస్ అయింది. కొన్ని సవరణలు చేసినప్పుడు దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, అది పొలిటిసైజ్ అయింది. బట్ ఇలాంటి చాలా నిర్ణయాల్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని మోదీ తీసుకోగలిగారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయగలిగింది. ఈ నాయకత్వంపై మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈ 7 ఎంపీలు కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక మోరల్గా, నైతికంగా బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది రాబోయే రోజుల్లో. మరి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.